నాకు చాలా సంతోషం ఉంది బికాస్ ఇట్స్ బీన్ వర్కింగ్ డే బట్ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీబడి సో ఫ్రెష్. నాకు ఇచ్చిన మాట థ్యాంక్స్ అంకుల్ ఫర్ వన్స్ అగైన్ గివింగ్ దిస్ ప్రైజ్ గాడ్. నాకు ఇచ్చిన మాట 6వ మాట యోహాను సువార్త 19:29-30. ఎవరైనా తెలుగులో చదవగలుగుతారా నా కోసం? జాన్స్ గాస్పెల్ 19:29-30. చిలుకలో నుండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంటుంది కనుక వారు ఒక స్పంజి చెక్కతో నింపి ఇసుక పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించారు. ఒక మాట ప్రేయర్ చేస్తాం. ప్రేమల తండ్రి, మరొకసారి నీ పాసానికి నీ బిడ్డలుగా చేరి దేవా నేను ఆదరించి కనిపించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీ మంచితనం కోసం దేవా, నీ యొక్క కృప కోసం నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. దేవా మా కోసం నల్లకొట్టిన బడి మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. మీరు ఆ కల్వరిశిలో మాట్లాడిన కష్టమైన స్థితిలో మాట్లాడిన ఆ 7 మాటని దేవా మేము అర్థం చేసుకొని గ్రహించడానికి దేవా ప్రయత్నిస్తున్నాగా మీరే మాకు ఇస్తున్న జ్ఞానం బట్టి నీకు వందనాలు దేవా. మీ ప్రేమను మరొకసారి తెలియపరచడానికి నీకు వందనాలు దేవా. మీరే మాతో మాట్లాడమని అడుగుతుంది దేవా. దేవా నేను కాదు దేవా, నన్ను మరి మీ శిలువ చాటును మరుగుపరిచి దేవా ఈ పరలోకం నుంచి వర్తమానం దేవా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవసరమేటట్టు మీరు వాడుకుంటాం. కొద్దిగా పని నజం చేసే పరిస్థితి నామపేట ప్రార్థించి పెట్టుకున్నాం మా తండ్రి. It is finished. So 30th verse లో God has given something different. Means మీరు ఎక్కడ చూసుంటారు అది, బట్ I want to read it. I have just highlighted it. It is finished and he bowed his head and gave up the ghost. అంటే తన ఓన్గా తను ఇచ్చినట్టు అనమాట. మీన్స్ తల వంచి తనే ప్రాణం వాళ్ళ ఫాదర్కి ఇచ్చారనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్ హియర్, విచ్ ఇస్ మన థాట్స్కి అది అన్ఇమాజినబుల్. సో ఇక్కడ గాడ్ ఈజ్ షోయింగ్ సంథింగ్. మీన్స్ ఇన్ జాన్ చాప్టర్ 10:17-18లో తీసుకుంటే మనకి దేవుడు ఆ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. జాన్ 10:17-18 తెలుగులో చదువుతా. నేను దాన్ని వల్ల తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుతున్నాను, ఇందువల్లనే నా తల్లి నన్ను ప్రేమిస్తున్నాను. ఎవడనో నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతా నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వాళ్ళని ఆజ్ఞ పొందుతున్నాను. సో దేవుడు ఇక్కడ హీ వాస్ టాకింగ్ ఆఫ్ ఎ పవర్ విచ్ హీ గేవ్ టు హిస్ ఫాదర్. సో ఆ పవర్ ఏంటిదంటే హీ కెన్ గివ్ హిస్ ఓన్ లైఫ్. So that's what he has done in the cross of Calvary. So God has so many powers. So one of the power is ఏంటిదంటే he can make people alive. Alive అంటే ఏంటిదంటే there are so many instances in Bible where people came to alive when Jesus దేవుని వల్ల తిరిగి లైఫ్లోకి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది బైబిల్లో. One of them is Yair కుమార్తె. We'll go into that. Then in John 11th chapter it's Lazarus, and in 2 Kings 13:21లో ఎలీషా ఒక బోన్స్ తాకి ఒక మంచి జీవంలోకి వస్తుంది ఇస్రాయల్. సో ఇట్లా చూసుకుంటే గాడ్ హెస్ గివెన్ అస్ ది పవర్ టు డెత్, టు రైజ్ ఫ్రమ్ డెత్. సో ఆల్సో హీ హెస్ గివెన్ ఈ పవర్ రావడానికి దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు. మనము చాప్టర్ 5 చూసుకుంటే, మార్క్ చాప్టర్ 5. సో ఫస్ట్ తను సముద్రం ఒడ్డు వచ్చినాక, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ బ్రీఫ్లీ. సముద్రం ఒడ్డు వచ్చినాక వెన్ హీ సా ఏ మ్యాన్ హూ వాస్ కాట్ విత్ డెవిల్, లీజియన్స్ ఆఫ్ డెవిల్ అంటే కొండల్లో సేనా దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దేవుడిని చూస్తాడు అనమాట. వెన్ జీసస్ కేమ్ టు ద షోర్, హీ వాస్ సమ్వేర్ ఇన్ ద మౌంటైన్స్, హీ కేమ్ డౌన్ అండ్ వర్షిప్ గాడ్ విత్ దట్స్ డెవిల్స్. సో డెవిల్స్ ఆల్సో వర్షిప్ గాడ్. సో ఆ దెయ్యాలు పట్టుకున్న వ్యక్తి వచ్చి ఆరాధించి హీఈస్ ఆస్కింగ్ గాడ్, రిక్వెస్టింగ్, దేవా నా మీద కరుణించు, సో ప్లీజ్ లెట్ మీ గో ఇన్ టు సంథింగ్ దగ్గర ఉన్న వాటిలోకి. సో గాడ్ హెస్
seen the worship of a devil, and he fulfilled that. So akkada, so he had shown the power to cast out devils without telling anything. So mana presence unte we have so much power, even devils will cast out. So that is one thing. So next atla chapter lo munduku vaste తను నడుస్తుంటే ప్రజలందరూ ఆయన మీద పడుతూ ఉంటారు అనమాట. ప్రజలందరూ ఆయన మీద పడుతూ ఉంటే ఒక స్త్రీకి బ్లడ్ ఇష్యూ ఉంది. సో షీ కేమ్ అండ్ టచ్ జీసస్ గార్మెంట్. సో అంతమంది మనుషులు ఎంతోమంది టచ్ చేస్తున్నారు, బట్ గాడ్ ఓన్లీ సా దట్, మీన్స్ బికాస్ ది పవర్ వెంట్ త్రూ హిమ్, ఫ్రమ్ హిమ్. సో అది, సో హీ వాస్ టాకింగ్ అబౌట్ పవర్ ఆఫ్ హీలింగ్. So like that in Bible there are so many powers God has given. Means Moshe చేతి కర్రలో పవర్ లేదు, but through the anointing which God has put on Moses, that rod got power. So అట్లానే చూసుకుంటే ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి బైబిల్లో. దావీదు ఒడిసెల్లో పవర్ లేదు, ఆ రాయిలో పవర్ లేదు. Through the anointing which he had, that stone got power to kill Goliath. సో మనము వెళ్ళే ప్రతి ప్లేస్లో, మనం చేసే ప్రతి పనిలో గాడ్ అనాయింటింగ్ ఆల్సో ఫ్లోస్. సో గాడ్ అనాయింటింగ్ ఫ్లో అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి విజయం, అంటే గాడ్స్ విక్టరీ. సో ఇక్కడ దేవుడు, గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ ది పవర్, ద సేమ్ పవర్ వాట్ ఎవర్ గాడ్ వాస్ టాకింగ్ ఆన్ John 19:30, it is the same power, it is his same power. That is, he gave up a big host. That means tanu own ga tana life tane ichesadu anamata, because he has the power to take it back. So that is about God's power. So let's go to the John 29th chapter. John 29th chapter, sorry, 19th 29th verse lo, now there was set a vessel full of vinegar. ఒక పాత్ర ఉంచబడెను. దేవుడు ఈ పాత్ర గురించే గెత్సెమనే తోటలోకి వెళ్ళి, దేవా నీ చిత్తమైతే నా మీద నుంచి ఈ పాత్ర తొలగించు అంటాడు. సేమ్ వెజల్ వాస్ కెప్ట్ దేర్ అండ్ హీ drank that vinegar. He was being drank. సో అదే పాత్ర గురించి 1 కొరింథీలో 11వ అధ్యాయం 25వ వచనంలో he talks about the same cup which we do every monthly once, first week, as remembrance of him. Let's read that. ఎవరైనా తెలుగులో చదువుతారా? 1 Corinthians 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయండి చెప్పారు. Amen. Praise God. So the scriptures were fulfilled because God has taken this cup on our behalf, so that మనము జీరో నుంచి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. there is no reason for us to again పోయి మనము బలులు అర్పించడము, ప్రాయశ్చిత్తం చేసుకోవడము. there is no reason. he has already paid everything for us. So God has given this cup so that we remember. ఒక్కసారి దేవుని ఎందుకు రిమెంబర్ చేసుకోవాలి? ఇఫ్ వి రిమెంబర్ ది వర్క్ హీ హాస్ డన్ ఆన్ ది క్రాస్, బికాస్ నౌ ఆ పని చేసినందుకు వాట్ హ్యాపెండ్? వీ బికేమ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్, వీ బికేమ్ కింగ్స్ అండ్ ప్రీస్ట్. ఇట్ ఈస్ ఆసమ్ యాక్చువల్లీ. సో ఇఫ్ యూ థింక్, నేను ఆలోచిస్తుంటేనే యాక్చువల్లీ మై హెయిర్ వాస్ స్టాండింగ్. ఓ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ థింగ్ అనిపించింది అనమాట. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో there was certain rules set because to make people, ఇప్పుడు మందంతా చెరిగిపోయిందండి. అక్కడ 10 గొర్రెలు, ఇక్కడ 10 గొర్రెలు, ఇక్కడ 10, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు ఒక సెట్, సో వాళ్ళకు ఒక రూల్ పెట్టడానికి గాడ్ హస్ సెట్ సమ్ కమాండ్మెంట్స్, 10 commandments in Old Testament. So you should follow those 10 commandments, then you will be my children. So that means God has set boundaries to his people. So it was only to his people, not to the other Gentiles in the world. So పాపం చేస్తే పాపానికి తగ్గట్టు ప్రాయశ్చిత్తం, లైక్ ఒకవేళ చిన్న పాపం అయితే యూ షుడ్ టేక్ 2 డోస్
2 టర్టిల్ డోవ్స్, 2 ఏమంటారు బ్లేమ్లెస్ షీప్. సో అట్లా ఇఫ్ యూ టేక్ బేస్డ్ ఆన్ యువర్ సిన్, సో వన్స్ ఇట్ ఈస్ బీన్ బర్న్ ఆఫర్డ్ ఆన్ ది ఆల్టర్, ఆ ఆల్టర్లో చేసినాక దేవుని మందిరం ఉంది కదా, దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం 2 ఉన్నాయి. సో వన్స్ ఇట్ ఈస్ బర్న్, ఆ ధూపాన్ని తీసుకెళ్ళి యాజకుడు నైవేద్యంగా పరిశుద్ధ స్థలంలో అర్పిస్తే యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్. దట్ వాజ్ ది కాన్సెప్ట్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. సో ఇయర్లీ వన్స్ పరిశుద్ధ స్థలంలోకి ఓన్లీ ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. సో దెర్ వర్ సో మెనీ థింగ్స్. సో అంత ఏమంటారు, హీ వాస్ వాట్ యూ కాల్, బికాస్ టు మేక్ దెమ్ ఇంటూ వన్ అండ్ స్ట్రైట్, మనము దేనన్నా స్ట్రైట్ చేయాలంటే యూ షుడ్ మేక్ ఇట్ వాట్ యూ కాల్ స్ట్రిక్ట్గా పెడితేనే ఇట్ విల్ బికమ్ ఇన్ లైన్, ఇట్ విల్ గో ఇన్ లైన్. సో దట్స్ వై God has kept so many commandments for his kids so that they will only be in good shape tomorrow. So ఇవన్నీ పెట్టినందుకు they have murmured so many times. మాకు సమాధులు లేవా, మాకు ఆహారం లేదు, మాకు నాన్ వెజ్ లేదు, మాకు వాటర్ లేదని గొనిగినారు. God has written everything in the Bible. బట్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ మనం లైఫ్లో రోజుకి ఒకసారి అని గొనుగుతాం. నథింగ్ ఈజ్ రిటర్న్. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ హిస్ బుక్, but it's been forgiven. So God has what you call paid all the prices from Old Testament to New Testament. That's the wonderful thing. So సాతాను యేసు ప్రభు నోట్లోంచి మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అని వచ్చినప్పుడు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సాటన్. But he don't know the master plan of God, what he's going to do. So the master plan of God is to make you sons and priests. ఇప్పుడు ఒక్కరు కాదు సాతాను జయించేది, we all will overcome Satan. So that's the main purpose. Satan ఇంకా he is nowhere, ఈ పాతాళంలోకి వెళ్ళిపోయాడు అనమాట. he is been thrown into the pit. So God has been very gracious unto us. Our sins are forgiven. Our sickness is been healed. అవర్ సిక్నెస్ అంటే ఏంటిదంటే ఫిజికల్గాను స్పిరిచువల్గా. ఫిజికల్ సిక్నెస్కి ట్రీట్మెంట్ ఉంది, స్పిరిచువల్ సిక్నెస్కి ట్రీట్మెంట్ ఇది బైబిల్ ఓన్లీ త్రూ బ్లడ్ ఆఫ్ జీసస్. సో మనం యాంటీబయాటిక్ వేసుకుంటాం కదా, కొన్నిసార్లు యాంటీబయాటిక్ పనిచేయదు. బట్ డెఫినెట్లీ ఫర్ స్పిరిచువల్ సిక్నెస్ ఓన్లీ మందు, ఓన్లీ వన్ రెమెడీ, హోమ్ రెమెడీ ఈస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ గాడ్. God has given us so many wonderful things only because he loved us. He came searching for us. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంట. మీన్స్ 10 మందలో అన్ని గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక్కటి చెదిరిపోయిందంట. He went only for that. That is we, that is me, that is we. That's why we are here. Praise God. సో ఈ ఎరా వచ్చేసి దిస్ ఈస్ ద ఎరా ఆర్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. సో ఈ కింగ్డమ్ ఏంటిదంటే హీఈస్ బిల్డింగ్ నౌ, హీఈస్ బిల్డింగ్ హిజ్ ఓన్ పీపుల్. సో మొట్టమొదటిసారి ఈ లోకంలోకి యేసు ప్రభు గాడ్ ది ఫాదర్ ఆదాంని అవన్నీ ప్రవేశించిపెట్టాడు. ఎందుకు? హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ కమ్యూనియన్ విత్ హిస్ పీపుల్. బట్ వీ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ హిమ్ అండ్ వీ హ్యావ్ కేమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ అండ్ వీ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ హిమ్. సో నౌ he wants to rectify everything through the work he did on the cross of Calvary. So అందుకే we are again had a chance to be with him in his eternal life. So in this era we are no need to live in poverty. అంటే దరిద్రతలో జీవించడం అవసరం లేదు, సిక్నెస్లో జీవించడం అవసరం లేదు, షేమ్ అంటే సిగ్గుతో జీవించడం అవసరం లేదు. నీ సిగ్గుని, నీ దరిద్రతని, నీ యొక్క నియమితనాన్ని దేవుడు మొత్తం తీసివేశాడు. గాడ్ హెస్ మేడ్ యూ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. కింగ్స్ అంటే ఏంటిది? యూ షుడ్ ఫ్రీలీ రోమ్ అరౌండ్, మొత్తం నాదే చూసుకుంటా, యూ షుడ్ గో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ గాడ్ హెస్ గివెన్ అస్. సో వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. సో గాడ్ హెస్ గివెన్ అస్ వండర్ఫుల్ థింగ్స్. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్, బట్ నాట్ వీఆర్ గివింగ్ ఇట్ రిటర్న్. That's the main thing we should see today. God has said, it is finished. దేవుడు చెప్పాడు, నా పని నేను చేసేసాను. Now it's your job.
Where are you up to? What are you doing? Are you doing anything what I left? నేను ఎక్కడైతే వదిలేసానో అక్కడ నుంచి చేస్తున్నావా లేదా? So God is questioning us today, my dear brothers and sisters. Are we really still enjoying the worldly pleasures ఎంజాయ్ చేస్తున్నామా? మన అవసరతల కోసమే ప్రార్థిస్తున్నామా ఇంకా? If we are doing that, I sincerely request, it is not edifiable to church. Church అంటే ఏంటిదంటే it's God's kingdom. There is a testimony Jyoti was sharing to me. I also heard it. బిల్లీ గ్రామ్ గారు మీకు ఎంతమంది తెలుసు కదా. సో తను ఒక బుక్లో రాశాడు అనమాట. ఏంటంటే ఒకసారి తను పరలోకంకి వెళ్ళినప్పుడు he was thinking, I did so many crusades for God and I will be in the first place when God called me. But God called his tailor. So దేవా ఎందుకు టైలర్ని పిలిచారు అని when he was thinking, when he asked God, no, when you came and first time నీ సూట్ టైలర్ చేసుకునేటప్పుడు when you were young, he prayed for you to come to this place. So to you to come to this place, he is the person who started sowing that seed in the kingdom of God. So our job is not to preach, it's to sow. God will put water, trees will come, we will enjoy the fruit. So that is the main purpose. So we should not struggle, we should just sow the seed. Price he already paid. So మన గార్డెన్ లాంచ్ చేసుకుంటాం కదా, he is going to come and do it. మన దాన్ని తనే చేసుకుంటాడు. So we should leave it to God. So he is going to take care. సో తను సిలువలో చూపించాడు అనమాట. మీన్స్ హీ క్యారీడ్ ద క్రాస్, ఫిజికల్గా కాదు, మీన్స్ స్పిరిచువల్గా ఆల్సో. ఆ 6 మాటలు చెప్పడానికి ఐ నో ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ ఫర్ హిమ్. ఇఫ్ యూ ఇమాజిన్ 5 మాటలు సో పెయిన్ఫుల్గా, సో మీనింగ్ఫుల్గా, స్పిరిచువల్గా ఆ 5 మాటలు చెప్పినాక 6వ మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పారు. సో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినాక హీ వాస్ టెల్లింగ్ యూ అండ్ మీ దట్, మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఐ హ్యావ్ ఫినిష్డ్ my job and I am leaving it to you. Now you are my sons and daughters. Take the cross and follow me. So if we are not following, taking the cross and carrying and following Jesus, we should question ourselves, my dear brothers and sisters. And ఈ లోకంలో మనము జస్ట్ దేవుల్లో మంచుకుంటాము, అన్నీ బాగున్నాయి, రక్షణలో ఉన్నాము, వీఆర్ స్టాండర్డ్. ఆర్ వి జస్ట్ ఎయిమింగ్ టు గో ఇన్ టు హెవెన్? దేర్ ఆర్ మోర్ ప్లేసెస్ ఇన్ హెవెన్. మీరు హైదరాబాద్లో చూసుకుంటే బంజారా హిల్స్ ఉంది, కోటి ఉంది. వేర్ డూ యూ వాంట్ టు స్టే ఇఫ్ యూ హ్యావ్ మనీ? యూ విల్ స్టే ఇన్ బంజారా హిల్స్. ఇఫ్ గాడ్ ఈస్ స్టేయింగ్ ఇన్ బంజారా హిల్స్, వై డూ యూ స్టే ఇన్ కోటి? సో ఇన్ హెవెన్ దేర్ ఆర్ ప్లేసెస్, there are buildings according to your work. That money, that salary, whatever you are earning is the wages of this world. It's been weighed. ఇప్పుడు గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి మనం ఒక బంగారం ఇచ్చాము, వెయిట్ చూస్తే అదొక వెయిట్ ఉంది, కాల్చినాక వెయిట్ చూస్తే ఇట్ ఈస్ డిఫరెంట్. సేమ్ థింగ్ వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్ టుమారో ఇన్ హిస్ సెకండ్ కమింగ్, when he takes the weight of us, what is our weight? We are answerable to that, my dear brothers and sisters. Thank you. I really thank God for giving me such a wonderful opportunity to say this. Let's bow down our heads and let's close our eyes. Once ఒక్కసారి తలలోంచుకొని ఒక్కసారి let's remember whatever God has done for us and what are we doing. Are we up to the mark? లైఫ్లో జాబ్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు, ఇల్లు, కారు, సో మెనీ విల్ కమ్. దీస్ ఆర్ ఆల్ earthly blessings. What about your spiritual life? Spiritually, are you having kids? Are you having houses? My dear brothers and sisters, God is telling us clearly, very much clearly, let's not waste the opportunity.
యూ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్. నువ్వు ఇంటికి ఆఫీస్ నుంచి కార్లో నుంచి వెళ్ళేటప్పుడు యూ గాట్ ఆపర్చునిటీ టు ప్రైజ్ అండ్ వర్షిప్ హిమ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూ గాట్ ఛాన్స్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ హిమ్. వెన్ యూ గాట్ ఫ్రీ టైం వీకెండ్లో దొరికినప్పుడు యూ గాట్ టైమ్ టు వర్షిప్ హిమ్. యూ షుడ్ నాట్ సే ఐఎమ్ బిజీ, ఐ కాంట్ డూ ఇట్. God only sees the relationship between him and you. He doesn't see నువ్వు నా కోసం. He will see definitely నువ్వు నా కోసం ఇంత సమయం కేటాయిస్తున్నావు, బట్ how it is going, how it is flourishing, how is the relationship between you and God going? Dear brothers and sisters, మనీ మీద ఆశ పెట్టుకుంటే ఓన్లీ మనీ విల్ కమ్. ఇల్లు మీద ఆశ పెట్టుకుంటే ఇల్లే వస్తుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఇవన్నీ నీకు ఇవ్వబడతాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ థింక్ అబౌట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్స్, డోంట్ థింక్ అబౌట్ దిస్ వరల్డ్లీ థింగ్స్, థింక్ అబౌట్ గాడ్స్ అండ్ గాడ్స్ కింగ్డమ్. ఎంతోమంది మిడిల్ ఈస్ట్లో దే డోంట్ హ్యావ్ ఎ షెల్టర్ టు ప్రే, దే డోంట్ హ్యావ్ ఎ షెల్టర్ టు స్లీప్. Are we praying for them? There are so many ill people who don't have a hospital for medication, who don't have power supply. Are we praying for them? ఎంతోమంది ఎన్నో జబ్బులతో ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థిస్తున్నామా? అనాథ పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ మిస్టేక్ వల్ల పిల్లలు ఎంతోమంది అమాయకులు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నామా? This is the ministry God is expecting from you and me. He is not expecting to go and build something, go and preach on the corner of street. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదు, ఇంకా యేసు ప్రభు అంటే తెలుసు కానీ యేసు ప్రభు గురించి ఆశ ఉంది కానీ ఏదో అడ్డంకం. నీ కోసం నా కోసం దేవుడు ఏ అడ్డంకు చూడలేదు, ఏ రీజన్ చెప్పలేదు. He came into this world for you and me, searching for you, searching for me, to save you, save me. ఒక్కటే మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నా పాపాలు క్షమించు దేవా. How big sinner you are, he is able to forgive you. మనం ఎంత ఘోర పాపులమైనా క్షమించడానికి ఆయనకు మనసు ఉంది. మనం ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకొని ఉండొచ్చు, బట్ వీ షుడ్ టెస్టిఫై, వీ షుడ్ డిసైడ్. ఒక తీర్మానం స్ట్రాంగ్ ఉండాలి. It's a lesson to me also. There will be definitely a graph where it goes close to God, brings down, అవుతూ ఉంటాయి up and downs, but there should be a steady state. God is expecting that, my dear brothers and sisters. That steady state is a relationship between you and God, where God enjoys. యేసు ప్రభు సిలువలో ఈ మాట చెప్పినప్పుడు, ఇట్ ఈస్ ఫినిష్ అన్నప్పుడు సాతాను ఎంతో సంతోషించింది. బట్ వీఆర్ హిస్ మాస్టర్ పీస్, వీఆర్ హిస్ ఫైనల్ వెపన్ టు రూల్ విత్ హిమ్. ప్రైజ్ గాడ్.